జై శ్రీరామ్ అందరికి. పాదయాత్ర చేసేటటువంటి స్వాములకు కూడా చిన్న సూచన. మనం ఒక దగ్గర నిశ్చలంగా కూర్చొని జపం చేయాలంటే చాలా కష్టం. అంత శ్రద్ధ రాదు, అంత ఓపిక రాదు. మనము ఈ పాదరక్షలు వేసుకోకుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైల ఉమామహేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. ఆ వెళ్ళేటప్పుడు మనకి ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి. కాళ్ళు నొప్పిలు వేస్తాయి, కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, స్నానం చేయడానికి సరిపడా వసతి దొరకదు. ఇటువంటి కష్టాలన్నిటినీ మనం దాటుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాలి. వాటిని ఇంకా అలుకగా దాటేటటువంటి మార్గం ఉంది. అదే ఏకనామ స్మరణ, ఓం నమ శివాయ అనుకుంటూ పాదయాత్ర చేస్తూ ఉంటే విశేషమైన, అసలు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, అందులోనూ మాలలో ఉన్నావు, అందులోనూ ఓం నమ శివాయ చెప్తున్నావు. శ్రీశైలం చేరుకునే వరకు ఎన్ని వేల సార్లు జపం జరుగుతుంది ఆ స్వామిది. కాబట్టి సాక్షాత్తు పరమశివుడే నీ వెనకాల వస్తూ ఉంటాడు. నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు జపం చేస్తూ ఉంటే స్వామి కూడా నా భక్తుడు కష్టపడుతున్నాడే అని ఒక రూపం తెచ్చుకోలేడేమో కానీ అంతర్గతంగా స్వామి నీ వెంటనే, నీ భుజాల వెంటనే, నీ ఇరుముడి వెంటనే వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సూక్ష్మాన్ని గమనించి ఎంత నొప్పైనా సరే అనుభవించు, స్వామి కోసం అనుభవిస్తూ జపం చేసుకుంటూ పాదయాత్రలు వెళ్ళు. మీరు పాదయాత్ర చేసే వాళ్ళకైతే ఆ నొప్పి తెలుస్తుంది అని ఇవన్నీ కాదు. ఆధ్యాత్మికత భావన, నిజంగా పరమశివుడు అంటే అపారమైన భక్తి ఉంటే ఇవన్నీ మాట్లాడొద్దు. ఇది ఒక చక్కని మంచి విషయం. నిజంగా భక్తితో ఆ నామం చెప్తూ వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి ఇటువంటిది ఆచరించండి. ధన్యవాదాలు.